రైతులకు ఆధునిక పరికరాలు అందజేయటం, వాటితోనే పంటలు సాగు చేయించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అందుకు ప్రధాన కారణం యంత్రలక్ష్మి పథకం కింద సబ్సిడీలు మంజూరు కాకపోవడమే అనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆధునిక పరికరాలను కొనలేకపోతున్నామని చెప్తున్నారు రైతులు. ఆధునిక వ్యవసాయంపై ఆసక్తి ఉన్నా సబ్సిడీ అందక ఏం చేయలేకపోతున్నానని చెప్తున్నారు రైతన్నలు. రైతన్న అత్యాధునిక పరికరాలతో వ్యవసాయం చేయాలనే కోరిక నెరవేరడం లేదు. రైతులను సాంకేతిక రంగాల్లో ముందుకు నడిపించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధునాతన వ్యవసాయ విధానాలకు అవసరమైన యంత్ర పరికరాలను రైతులకు అందించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా యాంత్రికీకరణ పథకాన్ని కేంద్ర రాష్ట్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాలి. ట్రాక్టర్లు, రోటోవేటర్లు, డ్రోన్లు, నాగండ్లు, వరి యంత్రాలే కాకుండా గడ్డి కట్టలు కట్టేవి, పంట కోసే యంత్రాలను 50 నుంచి 90% వరకు రాయితీపై అందించాల్సి ఉంటుంది. యాంత్రికీకరణ పథకం కింద జనరల్, బీసీ కేటగిరీల వారికి 50%, ఎస్సీ ఎస్టీలకు 90% వరకు రాయితీ అందుతుంది. 2016-17 వరకు పడుతూ లేస్తూ అమలైన పథకం 6 ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద సాగు సాయం అందించినా యాంత్రికీకరణకు పూర్తిగా పక్కన పెట్టింది. సబ్సిడీ యంత్రాలు కావాలి. ఇంతకుముందు మాకు డ్రిప్ ఇచ్చేవాళ్ళు, డ్రిప్ లేదు. ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు, ఈ చేతి పంపులు ఇచ్చేవాళ్ళు, ఇవ్వటం లేదు. అవి అసలు దొరకటం లేదు. అసలు మాకు 300 ఇచ్చినా కూలీలు దొరకటంలా. మాకు అసలు సబ్సిడీలు ఇచ్చి మాకు యంత్రాలు ఇస్తే బాగుంటుంది. వ్యవసాయ శాఖ అధికారుల కాడికి పోతే రేపు మాపు అంటున్నారు. యంత్రాలు ఇప్పించి మమ్మల్ని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. 2024-25 ఏడాదికి నిధులు కేటాయించి దరఖాస్తులు స్వీకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించిన సమగ్ర మార్గదర్శకాలను మాత్రం విడుదల చేయలేదు. యాంత్రీకరణ పథకాన్ని 50% మహిళా రైతులకు వర్తింపచేస్తామని చెబుతూ జిల్లాకి 1,12,00,000 కేటాయించారు. ఈ నిధులతో అర్హులైన 428 మందికి యంత్ర పరికరాలను అందించొచ్చని భావించారు. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపికపై ముందడుగు పడకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. యంత్ర పరికరాలు కానీ, పాలి హౌజులు కానివ్వండి, లేకపోతే షేడ్ నెట్ హౌజులు కానివ్వండి, హార్టికల్చరల్ ఫార్మర్స్ కావాల్సిన విత్తనాలు కానివ్వండి, రకరకాల సబ్సిడీలు అన్నింటినీ ఇప్పుడు ఇవ్వడం జరగడం లేదు. దాంతో రైతుకి కూలీల సమస్య, అలాగే వాతావరణ సమస్యల వల్ల ఇట్లా హార్టికల్చర్ వేసుకునే రైతులకి, మాలాంటి సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి పాటలు చేసుకోవడానికి చిన్నవి మిషన్లు కొనాలంటే లక్షల రేట్లు ఉన్నాయి. అలాంటి వాటికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే వ్యవసాయం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసే టైంలో మార్చిలో ఈ పథకానికి నిధులు కేటాయించారు. నిర్దేశించిన యంత్ర పరికరాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే ఆ ఆదేశాల్లోని యంత్ర పరికరాలు పరిశీలిస్తే ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో రైతులకే ప్రయోజనం చేకూరుతుందని భావించిన మార్పులకు సూచనలు చేసింది. దీంతో పథకం అమలు అయోమయంలో పడింది. ఇంతలోనే గత ఏడాది కేటాయించిన నిధులకు తోడు 2025-26 ఆర్థిక సంవత్సరం నిధులు కలిపి ఎక్కువ మంది రైతులకు పథకాన్ని వర్తింపచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వానాకాలం సీజన్ సమీపిస్తున్నా ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మాకు 4 ఎకరాల వ్యవసాయం ఉంది. అది చేయడానికి పరికరాలు, యంత్రాలు లేక మేము కౌలుకి ఇచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి ఏమీ ఇవ్వలేదు. దాంతో చాలా ఇబ్బంది పడుతూ వ్యవసాయం కౌలుకి ఇచ్చినాం. మేము యంత్రాలు కావాలని అధికారుల దగ్గరికి వెళ్ళినా ఈ సంవత్సరం వస్తాయి అని చెప్తున్నారేలే కానీ యంత్రాలు మాత్రం ఇవ్వడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అధికారులు మేము కలిసినా కానీ యంత్రాలు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. కూలీలు పెట్టుకుంటే కూలీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయింపు జరిగింది. యాంత్రీకరణ పథకంపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి అంటున్నారు. ప్రభుత్వం నుంచి సమగ్ర మార్గదర్శకాలు అందితే తప్పకుండా అమలు ప్రారంభిస్తామని అంటున్నారు జిల్లా వ్యవసాయ అధికారులు. వ్యవసాయ యంత్రలక్ష్మి పథకం కింద అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ సప్లై చేయడానికి మనకు 2018 వరకు మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము సబ్సిడీపై వివిధ రకాల యంత్ర పరికరాలను సబ్సిడీ మీద అందజేయడం జరిగింది. దీనికి ఏంటంటే స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, అట్లాగే ఉమెన్ ఫార్మర్స్, ఎస్సీ వాళ్ళకు 50% సబ్సిడీ మీద ఉంది. అట్లాగే జనరల్ ఫార్మర్స్, బిగ్ ఫార్మర్స్ కావచ్చు, వాళ్ళకి 40% సబ్సిడీ మీద ఆదేశాలు రాగానే అందజేయడం జరుగుతుంది. 6 ఏళ్లకు పైగా రైతులకు ఆధునిక పరికరాలను అందించకపోవడంతో రైతులు బ్యాంకు రుణాలపై కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పథకం అమలు స్పీడప్ చేసి ఆచరణలో జాప్యం లేకుండా చూడాలంటున్నారు రైతులు.